హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్. సో ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ గౌరవ్ డ్యూరింగ్ ఏ 2-వే జర్నీ ఈజ్ 15 km/h అంటున్నాడు. అంటే 2-వే జర్నీ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, సో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇక్కడ. సో 2-వే జర్నీ అంటున్నాడు. అంటే వెళ్తున్నాడు ప్లస్ వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నాడు. సో ఈ 2-వే జర్నీ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది 15 km/h అని చెప్తున్నాడు. సో ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్ అని మనకు తెలిసిపోతుంది కదా ఇక్కడ. సో అలా డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి మనకి, సో యావరేజ్ స్పీడ్, సో 2xy బై x ప్లస్ y, రైట్. ఇక్కడ చూడండి, ఇఫ్ హీ వాక్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 km ఎవ్రీ అవర్ అంటారు. అంటే ఇది స్పీడే అండి. ఇది స్పీడ్ గురించి అట్లా చెప్తున్నాడు. అంటే వెళ్ళేటప్పుడు 20 km/h వేగంతో వెళ్ళాడు. సో ఎవ్రీ అవర్ వైల్ గోయింగ్, దెన్ హిజ్ స్పీడ్ వైల్ రిటర్నింగ్ విల్ బి అంటున్నాడు. అంటే వెళ్ళేటప్పుడు 20 km/h వేగం వెళ్తే వచ్చేటప్పుడు ఎంత km/h వేగంతో వస్తున్నాడు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఇది యావరేజ్ స్పీడ్ అని చెప్పేసాడా ముందే వాడు ఇక్కడ 15 km/h అని ఇచ్చేసాడా. సో ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ వాల్యూ తెలుసు కదా. సో ఇది ఎక్స్, ఇది వై. సో ఇక్కడ ఎక్స్ వెళ్ళేది ఎక్స్, సో రిటర్న్ వచ్చేది వై. సో ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 20, సో ఇంటూ వై మనకు తెలియదు. సో ఎక్స్ ప్లస్ వై, 20 ప్లస్ వై ఈక్వల్స్ టు 15, రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్, సో 40 వై, ఇది ఇటు పక్క వెళ్తే మల్టిప్లై అయిపోతుంది కదా. సో 15 2 300, 15 ఇంటూ 20 300 ప్లస్ 15 ఇంటూ వై. ఓకే, ఈ వైని, సో వై లైన్ ఒకసారి తీసేసుకుంటే, సో 40 వై మైనస్ 15 వై, సో 25 వై ఈక్వల్స్ టు 300, రైట్. సో ఇక్కడ చూడండి, 25 1 25, సో ఇంకో 5 మిగులుతుంది. సో 25 2 12. సో ఇదేంది ఇది, సో వై వాల్యూ కదా. సో వై ఏంది, రిటర్న్ స్పీడ్. సో రిటర్న్ స్పీడ్ km/h. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ గైస్. సో ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ 22 డిగ్రీస్, సైన్ స్క్వేర్ 68 డిగ్రీస్ మరియు కాస్ స్క్వేర్ 33 డిగ్రీస్, కాస్ స్క్వేర్ 57 డిగ్రీస్. సో వీటి యొక్క నిష్పత్తి అంటే దీని యొక్క వాల్యూకి, సో అలాగే దీని యొక్క వాల్యూకి రేషియో చెప్పమంటున్నాడు. సో మనకి ట్రిగ్నోమెట్రీలో కో ఫంక్షన్స్ ఫార్ములాస్ ఉన్నాయండి. సో కో ఫంక్షన్స్ ఫార్ములాస్ అంటే ఇక్కడ చూడండి, సో సైన్ 90 మైనస్ థీటా అనేది కాస్ట్లీ కన్వర్ట్ అయిపోతుంది. అలాగే టాన్ 90 మైనస్ థీటా అనేది కాట్లీ కన్వర్ట్ అయిపోతుంది. అలాగే సీకెంట్ 90 మైనస్ థీటా అనేది కొసికెంట్ థీటాలే కన్వర్ట్ అయిపోతుంది. అలాగే ఇవి రివర్స్ అండి. సో ఇక్కడ చూడండి, మనము ఈ ఈ ఫార్ములాస్, ఈ కో ఫంక్షన్స్ ఫార్ములాస్ ఉపయోగించుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ సైన్ స్క్వేర్ 22 డిగ్రీస్ ప్లస్ ఈ సైన్ స్క్వేర్ ఈ 68 ని మనము, సో 90 మైనస్ 22 డిగ్రీస్ అని రాసుకోవచ్చా. అంటే 90 నుంచి 22 పోతే 68 డిగ్రీసే కదా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ సైన్ స్క్వేర్ 22 డిగ్రీస్ ప్లస్ ఈ కో ఫంక్షన్స్ నుంచి సైన్ మైనస్ సైన్ 90 డిగ్రీస్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కన్వర్ట్ అయిపోయిందా. సో అలాగే ఇప్పుడు మనము కాస్ స్క్వేర్ 22 డిగ్రీస్ గా రాసుకోవచ్చా. సో ఈ ఫార్ములా ప్రకారం, రైట్. నెక్స్ట్ చూడండి, కాస్ స్క్వేర్ 33 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈ 57 డిగ్రీస్ ని 90 మైనస్ 33 డిగ్రీస్ అని రాసుకోవచ్చా. అంటే 90 నుంచి 33 పోతే 57 కదా. సో అలాగే కాస్ స్క్వేర్ 33 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ చూడండి, ఈ కో ఫంక్షన్ నుంచి, సో కాస్ స్క్వేర్ 90 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ కన్వర్ట్ అయిపోతుందా. అలాగే ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ 33 డిగ్రీస్, రైట్. సో మనకి ఇక్కడ చూడండి, ట్రిగ్నోమెట్రీ నుంచి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనే ఫార్ములా తెలుసు కదా మనకి. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 అనేది. సో అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. సో వీటి యొక్క రేషియో ఏమైంది, 1:1 అయిందా. సో ఆ రేషియో అనేది అడుగుతున్నాడు. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో కింది సిరీస్ లో ఉన్న సంఖ్యను ఎంచుకోండి అంటున్నాడు. అంటే నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సో మిస్సింగ్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, 124 కి 129 కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కదా. సో ఓన్లీ డిఫరెన్స్ 5 ఉంది, రైట్. సో అలాగే ఇక్కడ చూడండి, డిఫరెన్స్ 129 కి 7 కలిపితే 136. సో అలాగే ఇక్కడ, సో 5 కి 9 కలిపితే 6. సో 9 డిఫరెన్స్ ఉందా. సో అలాగే ఇక్కడ చూడండి, సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అయిపోయింది. సో బేస్ ఆడ్ నెంబర్స్ వెళ్తున్నాయి, +2 సో అలాగే నెక్స్ట్ 11 చూడండి, 145 కి 11 కలిపితే 156. ఓకే, నెక్స్ట్ ఆబ్వియస్లీ 13, రైట్. సో 13 యాడ్ చేయాల్సిందేనా. సో 156 కి 13 యాడ్ చేస్తే 9 6 169, రైట్. నెక్స్ట్ వచ్చే నెంబర్ 169. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో అందులో మగవారు, అకౌంటెంట్స్, ద్విభాషాలు అంటే బైలింగ్వల్స్, రెండు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారంట. సో ఇక్కడ చూడండి, మేల్స్ ని ఈ సర్కిల్ ఇచ్చాడా, అలాగే అకౌంటెంట్స్ ని ఇక్కడ ఇచ్చాడు, అలాగే బైలింగ్వల్స్ ని ఈ సర్కిల్ ఇచ్చాడు. సో క్వశ్చన్ చూడండి, ద్విభాషలు వచ్చే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్లో ఉండాలి, ప్లస్ అకౌంటెంట్లు, సో ప్లస్
ఇందులో ఉండాలి. సో, చూసుకుంటే మనకి ఈ 15, 9 కదా కనపడుతున్నది. సో, ఈ 2 సర్కిల్‌లో కామన్‌గా ఉన్నది 15, 9 ఎంతమందున్నారు? సో, అడిషన్ 4, 24 మెంబర్స్ రైట్? సో, విచ్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. చూడండి క్వెషన్‌ని ఇలా మనం చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ వాడేమడిగాడు ద్విభాషలో వచ్చేవాళ్ళని. అంటే బైలింగ్వల్స్ ఈ సర్కిల్ తీసుకోవాలా? నెక్స్ట్ అకౌంటెంట్స్ ఈ సర్కిల్ తీసుకోవాలా? సో, ఆ 2 వచ్చేవాళ్ళు. కాంబినేషన్‌లో ఉన్నది ఈ ప్లేస్ ఒకటే కదా! సో, ఆ ప్లేస్‌ని ఒకటి మనం మ్యాచ్ చేసుకోవాలా. విచ్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో, సైన్స్ అనేది ఇంటర్చేంజ్ చేసే ప్రాబ్లమ్ అండి. సో, అసలు ఈ ప్రాబ్లమ్ లేకుండా క్వెషనే ఉండదు. సో, ఏ అరిథమెటిక్ ఎగ్జామ్ తీసుకున్నా గాని, రిలేటెడ్ అరిథమెటిక్ తీసుకున్నా గాని ఇటువంటి క్వెషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి. సో, సైన్స్ ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 16, 4, 8, 3, 2 రైట్? సో, ఇక్కడ చూడండి. సో, ప్లస్ అంటే డివైడెడ్ బై ఓకే. మైనస్ అంటే ఇంటూ నెక్స్ట్ డివైడెడ్ బై అంటే మైనస్ నెక్స్ట్ ఇంటూ అంటే ప్లస్. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ మనకి సో, బాడ్మాస్ రూల్స్ కదా! బాడ్మాస్ రూల్. సో, బ్రాకెట్ ఆఫ్ డివైడెడ్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. సో, డివైడెడ్ బై ఉంది కదా! సో, ఫస్ట్ డివైడెడ్ బై 4 4 జా 16 రైట్? 4, 8 -3 +2. సో, నెక్స్ట్ మల్టిప్లికేషనే కదా! 432 -3 +2. సో, 34 -3 31 రైట్? విచ్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో, కింది వాటిలో ఏది 4 మరియు 8 రెండిటితో భాగించబడుతుంది అంటున్నారు. సో, ఇక్కడున్న ఆప్షన్స్ ఖచ్చితంగా రెండిటితో భాగించబడాలి కదా! సో, ఏదో ఒకదాంతో భాగించబడకపోయినా ఆప్షన్ రాదు. రైట్? సో, ఫస్ట్ మనం 4తో చెక్ చేద్దామా? 4 యొక్క డివైడింగ్ రూల్ తెలుసా మనకి? మనకి ఇక్కడ చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 4తో డివైడెడ్ బై అయ్యాయంటే సో, ఆ సంఖ్య మొత్తం 4తో డివైడెడ్ బై అవుతుంది. సో, ఇక్కడ చూడండి. 42 అనేది 4తో అవుతుందా డివైడెడ్ బై? సో, అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 42 అనేది. సో, అవ్వదు. ఇక్కడ 82 చూడండి. 82 అనేది డివైడెడ్ బై అవుతుందా 42 4తో? అవ్వదు కదా! సో, ఆప్షన్ 4 కూడా రాంగ్. సో, 4తో డివైడ్ అయ్యే ఆప్షన్ ఒక్కటే ఉంటుంది. ఆప్షన్ 3. సో, ఇక్కడ మనకి అన్ని 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఒక ఆప్షన్ ఉంది కదా! రైట్? ఇప్పుడు దాన్ని మనం 8తో కూడా చెక్ చేద్దాం. సో, 8 యొక్క డివైడింగ్ రూల్ ఏది? సో, 3, 8, 2, 4 కదా! సో, 4తో ఎలాగైతే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసామో, 8తో అయితే లాస్ట్ 3 డిజిట్స్ ఇంకో డిజిట్ యాడ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి. 8 10 జా 80. సో, 2 మిగులుతుంది. 8 3 జా 24. ఓకే. 8తో కూడా డివైడెడ్ బై అయిపోయింది కదా! సో, అలాంటప్పుడు ఆప్షన్ 3 ఒకటే మనకు ఆన్సర్ అవుతుంది. సో, చూడండి. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. సో, కావాలంటే మీరు 342ని 8తో డివైడెడ్ బై చేయండి. సో, చూడండి. 8 4 జా 32. సో, 2 మిగులుతుంది. 22 అనేది 8తో పోతుందా? సో, పోదు. సో, సేమ్ అట్లే ఇక్కడ సారీ ఆప్షన్ 2 అనేది ఎళ్ళదు. ఆప్షన్ 2 కూడా ఎళ్ళదు. ఐ మీన్ డివైడెడ్ బై అవ్వదు. సో, 342 అలాగే 842 చూడండి 8తో. సో, 8 10 జా 80 42 ఉంది. సో, 8 5 జా 40 ఉంది. సో, 42 పోదు కదా! సో, 2 రిమైండర్ అవుతుంది. సో, ఆప్షన్ 2 కూడా తప్పు. ఆప్షన్ 4 చూడండి 382 రైట్? సో, చూడండి 8 4 జా 32 అంటే ఇంకా 62 ఉంది. సో, 62 వెళ్తుందా? సో, 8,056 ఉంది. 264 62 లేదు కదా! అంటే డివైడెడ్ బై అవ్వదు. అంటే ఆప్షన్ 4 కూడా తప్పు. ఆప్షన్ 3 ఈస్ ద ఓన్లీ ఆన్సర్. రైట్? 4తో చేసినప్పుడు తెలిసిపోతుందండి ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో, పాఠ్య పుస్తకంలో మొత్తం 892 పేజీలు ఉన్నాయంట. అంటే ఒక నోట్‌బుక్‌లో 892 పేపర్లున్నాయి. సో, ఇది 2 భాగాలుగా విభజింపబడింది. ఓకే. పుస్తకం యొక్క రెండవ భాగంలో సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. సో, 2 భాగాలంటే ఫస్ట్ భాగము, సెకండ్ భాగం రైట్? 892 రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి. పుస్తకం యొక్క రెండవ భాగంలో మొదటి భాగం కంటే 52 పేజీలు తక్కువగా ఉన్నాయంట. అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ పేపర్‌లో ఎక్కువ ఉన్నట్లే కదా! సో, ఇక్కడ చూడండి. F - S ఎంత 52 పేపర్లు తక్కువున్నాయి. సో, ఇక్కడ చూడండి. ప్లస్ మైనసెస్ క్యాన్సిల్. సో, 2F సో, 4 9 సో, 944 సో, రైట్ ఇక్కడ చూడండి 2తో డివైడ్ చేస్తే 2 4 జా 8 సో, 1 మిగులుతుంది. 2 7 జా 14 2 2 జా 4 అంటే ఫ్రంట్ భాగంలో అంటే ఫస్ట్ భాగంలో 472 పేపర్లున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? పుస్తకం యొక్క రెండవ భాగంలో ఎన్ని పేపర్లున్నాయి? సో, మనకి టోటల్ తెలుసు కదా! సో, 892 నుంచి సో, 472 పోతే 0 9 - 7 2 8 - 4 4 సో, సెకండ్ భాగంలో 420 ఉన్నట్ల. సో, విచ్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. సో, ఏ అనేది బి వయస్సు కంటే రెండింతలు అంటున్నాడు. సో, ఇక్కడ చూడండి ఏ అనేది సో, బి వయస్సు కంటే రెండింతలు అంటున్నాడు. సో, దీన్ని బట్టి మనం బిని ఇటు పక్క తీసేసుకుంటే ఏ/బి 2/1 అవుతుందా? సో, ఇక్కడ ఏం లేకుంటే 1 ఉన్నట్లే రేషియో. ఇక్కడ చూడండి. నెక్స్ట్ బి వయస్సు ఓకే. బి వయస్సు సి వయస్సులో 1/3కి సమానం అంటాడు. సమానం అంటే ఈక్వలే కదా! సో, ఇక్కడ చూడండి. సో, డైరెక్ట్ మనం సిని ఇటు పక్క తీసేసుకున్నామంటే ఈ 1/3 రేషియో అలాగే ఉంటుందా? సో, ఇక్కడ చూడండి. దీన్ని బట్టి ఏ:బి రేషియో 2:1 అవుతుందా? అలాగే ఇక్కడి నుంచి బి:సి రేషియో 1:3 అవుతుందా? సో, ఇందులో కామన్‌గా బి రేషియో ఈక్వల్‌గా ఉందా? ఓకే. అలాగైతే మనం చేసేసుకోవచ్చు. లేదంటే మనం ఈక్వల్ చేయాలి. సో, ఇక్కడ చూడండి. సో, వీళ్ళ యొక్క రేషియో వచ్చేసి
A:B:C అయిపోతుందా? అంటే 2:1:3 రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏబీసీ యొక్క వయసులో మొత్తము అంటున్నాడు. అంటే ఈ పార్ట్స్ మొత్తమే కదా చెప్తున్నది. సో 6 పార్ట్స్ వచ్చేసి ఎంత అంటున్నాడు? సో 42 అంటున్నాడు. అలాంటప్పుడు 1 పార్ట్ ఎంత? సో 6 42 అంటే 1 పార్ట్ వచ్చేసి 7. సో నెక్స్ట్ ఏమడుగుతున్నాడు? ఏ మరియు బి వయసుల మొత్తాన్ని అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి వయసుల మొత్తమే కదా! సో ఏ, బి వయసుల మొత్తం ఎంత? 2 + 1 3 పార్ట్స్. సో 3 × 7 21 రైట్. 21 ఆన్సర్ విచ్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి 0.424 బార్‌ని సో P/Q రూపంలో రాయమంటున్నాడు. సో ఆప్షన్స్ చూడండి P/Q ఫార్మ్‌లోనే ఉన్నాయి కదా! ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 424 లోంచి సో ఈ ముందు 4 లేదనుకుందాం ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 24కి ఒకటే బార్ ఉందనుకుందాం. సో దీన్ని రాయాలంటే P/Q ఫార్మ్‌లోకి సో ఓన్లీ 24 సో ఎన్ని నంబర్స్ మీద బార్ ఉంటే అన్ని నంబర్స్ 9 ఏసుకుంటాం. సో అదే P/Q ఫార్మ్ అయిపోతుంది ఆన్సర్. బట్ ఈ క్వెషన్‌లో డిఫరెన్స్ చూడండి. సో ఓన్లీ 2 నంబర్స్ మీదే ఇచ్చాడు. అంటే 4 మీద బార్ లేదు. సో ఇక్కడ చూడండి 424 మైనస్ బార్ ఎన్ని నంబర్స్ మీద లేదో ఆ నంబర్స్ లెస్ చేస్తాం. సో సబ్ట్రాక్ట్ చేస్తాం. బై సో బార్ ఎన్ని నంబర్స్ మీద ఉంది? 2 నంబర్స్ మీద ఉంది. సో ఎన్ని నంబర్స్ మీద లేదు? సో 1 నంబర్ మీద లేదు. సో 0. నెక్స్ట్ 424 మైనస్ 4 చేస్తే సో 420 అలాగే కింద 990 రైట్. 0 0 క్యాన్సిల్. సో 3తో చూడండి 3 3 9 3 3 9 నెక్స్ట్ 3 1 1 రైట్. ఒకటి మిగులుతుంది. 3 4 12 రైట్. నెక్స్ట్ 14/33. సో ఇది కూడా P/Q ఫార్మ్ లోకి వచ్చిందా? సో చూడండి 14/33. సో విచ్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో A, B, C started a business అంట and they enter into the partnership for 6 months, 12 months, 14 months respectively. సో ఇక్కడ చూడండి A, B, C. సో వీళ్ళు పార్ట్నర్షిప్ చేయాలనుకున్నారు. సో అమౌంట్ రేషియో తెలియదు. సో X, Y, Z. ఓకే. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో వాళ్ళు టైం పీరియడ్ ఎంత పెట్టారు? సో ఫస్ట్ పర్సన్ 6 మంత్స్ పెట్టారు. సో సెకండ్ పర్సన్ 12 మంత్స్ పెట్టాడు. సో థర్డ్ పర్సన్ 14 మంత్స్ పెట్టారు రైట్. సో ఇక్కడ చూడండి. సో మనకి ఎప్పటికన్నా గానీ ప్రాఫిట్ అనేది సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా! సో దీన్ని మనం 6 ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చా? సో అలాగే దీన్ని 12 ఇంటూ వై అని రాసుకోవచ్చా? సో ఇక్కడ చూడండి నెక్స్ట్ థర్డ్ పర్సన్ 14 ఇంటూ జెడ్. సో ప్రాఫిటే కదా! సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ అంటే ప్రాఫిట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇఫ్ ద రేషియో ఆఫ్ దే ప్రాఫిట్స్ అంటున్నాడు. సో ప్రాఫిట్స్ రేషియో ఇచ్చాడు. ప్రాఫిట్ ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి. సో ఏ పర్సన్‌కి 5 పార్ట్స్ వచ్చిందంట. అలాగే 12 బి పర్సన్‌కి 4 పార్ట్స్ వచ్చింది. సో అలాగే సి పర్సన్‌కి 7 పార్ట్స్ వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు కదా! సో ఎక్స్ 5/6. సో దీన్ని అటుపక్క పంపించేస్తాం. సో అలాగే y 4/12 రైట్. నెక్స్ట్ z 7/14. సో ఇక్కడ చూడండి 5/6 క్యాన్సిల్ అవ్వదు. సో 4 1 జా 4 3 జా రైట్ 1/3. అలాగే 7 1 జా 7 2 జా. సో వాళ్ళ రేషియో చూడండి. సో 5/6 y వచ్చేసి 1/3 z వచ్చేసి 1/2. సో ఇవి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. సో ఇలా చెప్పొచ్చా మనము? ఆప్షన్స్‌లో ఇలా లేదు కదా! సో మనకి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ కిందున్న 6కి 3కి 2కి ఎల్‌సిఎం తీసుకోవాలి. 6 3 2 ఎల్‌సిఎం. సో ఏం చెప్పాను ఎల్‌సిఎం అంటే పెద్ద నెంబర్ తీసుకుంటాము. 6 సో 3తో 2 6 వెళ్తుందా? యెస్ డివైడెడ్ బై అవుతుంది. అలాగే 2తో 6 అవుతుంది. సో ఎల్‌సిఎం 6 అవుతుంది కదా! ఎల్‌సిఎం 6. నెక్స్ట్ 5/6 ఇంటూ 6 రైట్. 6 6 క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ 5. సో ఇది ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో. అలాగే 1/3 ఇంటూ వై వాల్యూ ఎల్‌సిఎం. సో 3 2 జా 6 1 ఇంటూ 2 సో 2. ఇది బి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో. అలాగే మిగిలిపోయినది ఏంటి? 1/2 ఇంటూ 6. సో 2 ఇంటూ 3 సారీ 2 3 జా 6 1 ఇంటూ 3 3. సో ఇది ఇలా మనం కనుక్కుంటామండి. ఈ బైలో ఉన్నటువంటి రేషియోని ఎల్‌సిఎం తీసి ఇలా కనుక్కుంటాం. సో చూడండి ఇది ఏ యొక్క రేషియో, ఇది బి యొక్క రేషియో, ఇది సి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో విచ్ ఈస్ 5:3 5:3 విచ్ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి టైమ్ అండ్ వర్క్‌లో సో ఇలాంటి ప్రాబ్లమ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాం. బట్ నంబర్స్ చేంజ్ అంతే. చూడండి అయినా చేద్దాం. సో 5 మంది పురుషులు మరియు 6 మంది మహిళలు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరంట. ఇక్కడ చూడండి 5 మెన్ 6 వుమెన్ సో ఎన్ని రోజుల్లో చేస్తారంట? సో 6 డేస్. అలాగే నెక్స్ట్ చూడండి అదే పనిని సో సేమ్ వర్క్ 3 పురుషులు మరియు 5 మంది మహిళలు. సో 3 మెన్ 5 వుమెన్ సో ఎన్ని రోజుల్లో చేస్తారంట? 9 డేస్. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఈక్వేషన్స్ నుంచి మెన్‌కి, వుమెన్‌కి రేషియో కనుక్కోవచ్చా? సో ఇక్కడ చూడండి మల్టిప్లై చేయండి. 5 30 మెన్ ప్లస్ 6 36 వుమెన్ రైట్. సో 9 27 మెన్ ప్లస్ 9 45 వుమెన్ రైట్. ఇప్పుడు వుమెన్స్‌ని సెపరేట్ చేసేసుకుందామా? సో ఇక్కడ చూడండి మెన్స్ 27 ఉన్నారు. సో ఇటుపక్క వచ్చేసి -27 అవుతారు. సో 30 - 27 3 మెన్ రైట్.
అలాగే 36 ఉమెన్ ఉన్నారు. అటుపక్క వెళ్ళిపోతే -36 అవుతారు. సో 45 - 36 9 ఉమెన్ రైట్. సో చూడండి. సో మనం నంబర్స్ ఇంటర్చేంజ్ చేసుకుందామా? సో మెన్ బై ఉమెన్ కిందకి వస్తుంది. సో ఈ మెన్ 3 కాస్త అటుపైకి వెళ్ళిపోతుంది. అంటే బై 3 రైట్. ఇక్కడ చూడండి 3 1 3 3 సో మెన్‌కి, ఉమెన్‌కి రేషియో 3:1 వచ్చిందా? ఇది వాళ్ళ రేషియో. అంటే వర్క్ ఎఫిషియన్సీ రేషియో. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వెషన్ చూడండి. చేయగలరు అయిపోయినాక 3 అదే ముగ్గురు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు ఒకే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు. సో ఇప్పుడు మనకి ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఒక పని చేయాలా? సో అది ఏం పని? అది మనం కనుక్కోవాలి ఫస్ట్. ఆ పని వర్క్ ఆ పని ఎన్ని యూనిట్స్ ఉంటుంది? సో అది మనకి ఇక్కడ రేషియో వచ్చింది కదా! 3:1 అనేది. సో ఈక్వేషన్ 1లో కానీ, లేదంటే ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసామంటే ఈ వాల్యూస్‌ని మెన్, ఉమెన్ రేషియోని మనకి టోటల్ వర్క్ వస్తుంది. సో చూడండి ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 మెన్. సో మెన్ అంటే ఎంత? 3 యూనిట్స్. అంటే 5 ఇంటూ 3 15 రైట్. ప్లస్ వుమెన్‌కి ఎంత? 1 ఎఫిషియన్సీ. సో అలా 6 మెంబర్స్ ఉన్నారు. సో 21 ఇంటూ ఎన్ని రోజులు చేయగలరు వాళ్ళు? 6 డేస్. సో ఇక్కడ చూడండి టోటల్ వర్క్ 6 1 6 6 2 12. ఈ 126 అనే టోటల్ వర్క్‌ని నెక్స్ట్ ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు అదే పని ఎన్ని రోజులు చేయగలరు అంటున్నారు. సో ఇక్కడ చూడండి మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్. అంటే 9 ప్లస్ ఉమెన్ ఎంతమంది? ఇద్దరు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ 2 అంటే 2 ఇంటూ 1 2 ఎంత? 11. సో ఈ 126 యూనిట్స్‌ని 11 ఎఫిషియన్సీతో చేస్తే ఎన్ని రోజుల్లో అయిపోగొట్టగలరు? సో ఇక్కడ చూడండి 11 11 11 11 121 11 స్క్వేరే కదా 121. సో 126లో 121 పోతే 5 ఉంటుంది ఇంకా. సో 5/11 రైట్. అంటే 11 5/11 డేస్‌లో ఈ 3 మెన్, 2 వుమెన్ ఆ పనిని కంప్లీట్ చేయగలరు. సో విచ్ ఈస్ 11 5/11 ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సి నెక్స్ట్ క్వెషన్. సో నంబర్ అనాలజీ నుంచి చూడండి ఫ్రెండ్స్. సో 35 12 29 అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి సో ఈ రెండిట్లలోంచి సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తే మనం చూడండి ఒకసారి 35 29 తీసేస్తే సో 15 నుంచి 9 పోతే 6 సో ఆ 6 ఇంటూ 2 చేస్తే 12 వచ్చింది రైట్. సో ఇదే ప్రాసెస్ సెకండ్ దానికి కూడా చేద్దాం చూడండి. సో 23 16 31 సో ఈ రెండిట్లలోంచి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేసామంటే సో 31 నుంచి 23 తీసేస్తే చూడండి 11 - 3 8 రైట్. సో 2 2 0 2 - 2 0 ఓకే. 8 ఇంటూ 2 చేస్తే 16 ఇక్కడ 2 చేసాము, ఇక్కడ ఇంటూ 2 చేసాము 16 వచ్చిందా మిడిల్ నెంబర్. సో ఇదే ప్రాసెస్ కింద నెంబర్స్ చెక్ చేస్తాం. సో చూడండి 21 నుంచి 18 పోతే 3 3 ఇంటూ 2 చేస్తే 6 రావాలా. బట్ ఇక్కడ మనకి 12 వచ్చింది. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 23 నుంచి 19 పోతే 4 సో 4 ఇంటూ 2 8 ఓకే మిడిల్ నెంబర్ వచ్చింది. అంటే ఆప్షన్ 2 అనేది ఉంది. నెక్స్ట్ చూడండి 29 నుంచి 21 పోతే 8 8 ఇంటూ 2 16 బట్ ఇక్కడ 25 ఉంది. అంటే ఆప్షన్ 3 రాంగ్. నెక్స్ట్ చూడండి 33 లోంచి 27 పోతే 6 అలాగే 6 ఇంటూ 2 12 రావాలి. బట్ ఇక్కడ 30 ఉంది. అంటే ఒక్క ఆప్షన్ 2 మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో వ్యాసార్థం 7 అంటే రేడియస్ 7 ఇచ్చాడు 7 మీటర్స్ మరియు ఎత్తు హైట్ 20 మీటర్స్ ఇచ్చాడు. స్థూపాకార ట్యాంక్ లో అంటున్నాడు. సో స్థూపాకారం అంటే సో మనకి ఇక్కడ చూడండి ఇది సిలిండర్ షేప్ అండి. స్థూపాకారం అంటే సిలిండర్ షేప్. సో ఇలా ఉంటుందా? సో ఇది హైట్ రైట్. ఇది రేడియస్. సో ఇక్కడ 6 ఇక్కడ 6 ఉంటుంది. సో ఇక్కడ చూడండి ట్యాంక్ లో నింపబడిన నీటి పరిమాణాన్ని అంటున్నాడు. అంటే సో ఈ ట్యాంక్ లో నింపబడినటువంటి నీటి పరిమాణం. సో విచ్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ అడుగుతున్నాడు. సో వాల్యూమ్ మనకి సిలిండర్ కి వాల్యూమ్ ఫార్ములా తెలుసు కదా. సో తెలుసుకోవాలండి ఖచ్చితంగా. లేకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేస్తాం. అదే ప్రాబ్లమ్ ఫార్ములా తెలిసిందంటే ఎంత సింపుల్ చూడండి. πr²h. సో ఇది వాల్యూమ్ ఫార్ములా అండి రైట్. ఇక్కడ చూడండి 22/7 r² అంటే వ్యాసార్థం ఎంత ఇచ్చాడు రేడియస్ 7 ఇంటూ 7 వై బికాస్ r² రైట్. హెచ్ అండ్ 20. సో ఇక్కడ చూడండి 7 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 7 ఇంటూ 20. సో ఇక్కడ చూడండి 7 2 14 రైట్. మరి 7 2 14 1 క్యారీ. సో 15 154 ఇంటూ 20 రైట్. ఇంకా చూడండి నెక్స్ట్ మరి 2 4 8 2 5 10 2 1 2 1 1 3 ఇక్కడ ఇంకో 0 ఉంది. సో 0 డైరెక్ట్‌గా అయిపోయిందా 3080 మీటర్ క్యూబ్ రైట్. విచ్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. చూడండి ఫార్ములా తెలిస్తే ఎంత ఈజీగా అయిపోయిందో. సో అందుకోసమని మెన్సురేషన్ గురించి కొంచెం ఒకసారి అలా ప్రాక్టీస్ చేయండి మెన్సురేషన్ గురించి కూడా. సో నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో ఇది చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. సో ఒక కథనాన్ని ఒక ఆర్టికల్ని సో 1920కి విక్రయించడం ద్వారా జేమ్స్ సంపాదించిన లాభ శాతం అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాభ శాతం ఎలా ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే సో అమ్మిన వాల్యూ ఎక్కువ ఉంటుంది, కొన్న వాల్యూ తక్కువ ఉంటుంది. అలాగైతేనే కదా నీకు లాభం వచ్చేది.
సో ఇక్కడ చూడండి 1920లోంచి ఇది అమ్మిన వాల్యూ కాబట్టి మనకి కొన్న వాల్యూ తక్కువే ఉంటుంది. సో లాభ శాతాన్ని ఎలా చేస్తాము? సో బై సిపి వేసుకుంటాం. సో నెక్స్ట్ చూడండి సంపాదించిన లాభ శాతం అదే కథనాన్ని సేమ్ అదే ఆర్టికల్‌ని 1500కి విక్రయించడం ద్వారా వచ్చే నష్టానికి సమానం అంటాం. నష్టం అంటే ఎలా? సో కొన్న వాల్యూ తక్కువుంటది. కొన్న వాల్యూ ఎక్కువుంటది. అంటే అమ్మిన వాల్యూ తక్కువుంటుంది. అంటే తక్కువకి అమ్మేసింటాడు. సో దాని లాభ శాతం నష్టమే కదా! సో ఇక్కడ చూడండి నష్టానికి ఫార్ములా సిపి మైనస్ 1500 ఇది అమ్మిన వెల. సో బై సిపి. సో మనం నష్ట శాతం గాని, లాభ శాతం గాని ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీదనే కదా కాలిక్యులేట్ చేసేది. సో సిపి క్యాన్సిల్. సో అందుకే డైరెక్ట్‌గా కొన్ని కొన్ని బుక్స్‌లలో డైరెక్ట్ ఇది ఏసేసుంటాడండి. ఎందుకంటే కింద సిపి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఈ పార్ట్స్ నుంచి సో సిపిని వన్ సైడ్ రాసేసుకుందామా? సో ఈ సిపి అటుపైకెళ్ళిపోతే 2 సిబి అయిపోతుందా? సో మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. సో ఇటుపక్క ఉండాల్సినటువంటి -500 అనేది 1500 అనేది ఇటుపక్కొచ్చేస్తే ప్లస్ అవుతుంది. అంటే 1920 ప్లస్ 1500 సో 02 సో 9514 3 3420 ఇదేంది 2 కాస్ట్ ప్రైస్. సో మనకి సింగిల్ కాస్ట్ ప్రైస్ కావాలా. సో 2తో చూడండి 2 1 2 7 2 1 20 రైట్. ఇదొచ్చేసి కాస్ట్ ప్రైస్. అంటే పర్ఫెక్ట్‌గా కొన్న వెల ఇంత. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1710 ఇది 100% అండి. ఇది 100% వాల్యూ. ఇక్కడేమంటాడు నెక్స్ట్ అతను 10% లాభం పొందాలనుకుంటే అంటున్నాడు. సో ఇది 100% అంటే దీంట్లో 10% ఎంతవుతుంది? సో 10 క్యాన్సిల్ చేస్తే రూ. 171 కదా! ఆ రూ. 171 ఎక్కువ రావాలనుకుంటున్నాడు అతను. సో ఎంత ధరకు అమ్మాలి? ఎంత ధరకు? అమ్మకం ధరకు విక్రయించాలి. సో ఈ రూ. 171 ఎక్కువ కావాలి అనుకుంటే కాస్ట్ ప్రైస్ మీద రూ. 171 యాడ్ చేస్తే సరిపోద్ది కదా! సో 1710కి రూ. 171 యాడ్ చేస్తే 1881 సో ఇంత ధరకు అమ్మితే రూ. 171 అదే 10% ఎక్కువొస్తుంది కదా! సో అదే ఇక్కడ క్వెషన్ అడుగుతున్నది. సో ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో గత సంవత్సరం సో అజ్యూమ్ చేసుకోండి 2024 అని. సో రంజన్ నెలవారీ జీతం అంటున్నాడు. సో 34,500 అంట అతనికి జీతం. సో మరియు ఈ సంవత్సరం సో దీన్ని 2025 అజ్యూమ్ చేసుకోండి. అతని నెలవారీ జీతం 38,640 అంటున్నాడు. సో గతేడాది నెలవారీ జీతంతో పోలిస్తే ఈ ఏడాది రంజన్ నెలవారీ జీతం ఎంత శాతం పెరిగింది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 2024లో అతనికి 34,500 జీతం వస్తుందండి నెలకి. సో 2025లో అతనికి ఇంక్రిమెంట్ వచ్చేసి 38,640 వచ్చింది నెలకి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వెషన్‌లో దీని మధ్య డిఫరెన్స్ ఇక్కడ పెరిగింది గదా! అది ఎంత శాతం పెరిగింది? దేనితో పోలిస్తే 24తో గత సంవత్సరంతో పోలిస్తే. గతేడాది నెలవారీ జీతంతో పోలిస్తే అన్నాడు. అంటే అప్పుడు ఇది మనకి బైలోకొచ్చేస్తుందా? దేనితో పోలుస్తున్నారో దాంతో ఆ వాల్యూ అనేది బైలోకొచ్చేస్తుందా? సో ఎంత శాతం పెరిగింది అంటే డిఫరెన్స్‌గా తీసుకోవాల్సింది మనం. సో ఇక్కడ చూడండి 38,640 నుంచి సో 34,500ని సబ్ట్రాక్ట్ చేస్తే తీసేస్తే సో 14 రైట్. అంటే 4140 అనేది 34,500లో ఎంత శాతం అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 0, 0, 0, 0 రైట్. ఇక్కడ చూడండి 345 ఉందా? సో 345 పదుల 33,450 అంటే ఇంటూ 10 టైమ్స్ చేసినా ఇంకా మిగులుతుంది రైట్. సో అదే 2 టైమ్స్ చేయండి. 2 టైమ్స్ అంటే 12 టైమ్స్ ఇంకో ఎక్స్ట్రా 2 టైమ్స్ చేయండి. అంటే 345 ఇంటూ మనకి 10 టైమ్స్ చేస్తే 10 టైమ్స్ చేస్తే ఇక్కడ 0 యాడ్ అయితుంది. అంటే ఇది 4140 కంటే తక్కువే కదా! సో అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంకో 2 టైమ్స్ యాడ్ చేస్తున్నా. ఎందుకు 2 టైమ్స్ యాడ్ చేస్తున్నానంటే 5 మల్టిపుల్స్‌లో ఎండింగ్‌లో 0 రావాల. దేనితోస్తుంది? 2తోనే కదా! సో ఈవెన్ నంబర్స్‌తో వస్తుంది. 2, 4, 6, 8 అలా. సో అందుకని ఎక్స్ట్రా 2 యాడ్ చేశానన్నమాట. సో ఇప్పుడు చూడండి 12 5 జా 60 రైట్. సో 12 4 జా 48 సో దీనికి యాడ్ చేస్తే 1, 14, 54 వస్తుంది. అంటే 5 క్యారీ 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 36 రైట్. 5, 6, 11, 41 అంటే డైరెక్ట్‌గా 4140 వచ్చిందా? సో ఇలా మనం కాలిక్యులేషన్ చేసుకోవాలండి. సో ఇది 345 1 జా 345 12 జా రైట్. సో విచ్ ఈస్ డైరెక్ట్‌లీ 12% అనేది పెరిగింది. సో విచ్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ చూడండి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో ఏజ్ గురించి వచ్చింది. సో 14 సంవత్సరాల క్రితం అంటున్నాడు. అంటే సో ప్రెజెంటా ఇది? సో ఇది పాస్టా? సో ఇక్కడ చూడండి ఒక తండ్రి వయస్సు తన కొడుకు వయస్సు కంటే 3 రెట్లు ఎక్కువ అంటున్నాడు. సో ఇది ఎప్పుడు పాస్ట్. పాస్ట్ అంటే 14 ఇయర్స్ బ్యాక్. సో ఇక్కడ చూడండి ఫాదర్ వయస్సు అనేది సన్ వయస్సుకి 3 టైమ్స్ అంటున్నాడు కదా! ఇక్కడ చూడండి ఫాదర్ బై సన్ అంటే 3 కింద ఇక్కడ ఏం లేకపోతే ఈ 1 ఇటు వెళ్ళిపోతుందా? సో కోఎఫిషియంట్ 1 అయిపోతుందా ఇక్కడ ఏం లేకుంటే? సో ఎప్పుడు ఇది 14 ఇయర్స్ ఎగో వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రస్తుతం, ప్రస్తుతం తండ్రి వయస్సు అతని కొడుకు వయస్సు కంటే రెండింతలు అంటే ప్రెజెంట్‌లోకి వచ్చేసారు.
ఫాదర్ వయసు అనేది కొడుకు వయసు కంటే రెండింతలు, రైట్? సేమ్ అలాగే చూడండి, ఇప్పుడు ఫాదర్ బై సన్ అంటే 2 ఇక్కడ ఏం లేకపోతే 1 వచ్చేస్తుందా, రైట్? ఇప్పుడు ఇది వీళ్ళ రేషియో, వీళ్ళ ఏజ్ రేషియో వచ్చేసిందా, ఇది ప్రజెంట్, ఇది పాస్ట్ 14 ఇయర్స్ ఎగో. ఇక్కడ చూడండి, తండ్రి మరియు కొడుకుల ప్రస్తుత వయసులో మొత్తము కనుగొనండి అంటున్నాడు. సో ప్రజెంట్ వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ మొత్తం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఫాదర్ 2 పార్ట్స్ ఉన్నాడు, సన్ 1 పార్ట్ ఉన్నాడు. సో మొత్తము 3 పార్ట్స్, అంటే ఖచ్చితంగా 3 మల్టిపుల్ అవ్వాలి కదా ఆప్షన్ అనేది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ 1 అనేది 3 మల్టిపుల్ అవుతుందా? సో 3 మూల 9 పోతే సో 8 మిగిలిపోతుంది, రిమైండర్ అవుతుంది, అంటే ఇది కంప్లీట్ గా డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 84 చూడండి, సో 3తో పోతుందా? ఓకే, 3 2 6, 2 ఉండదు, 3 2 4, ఓకే ఇది పోతుంది. నెక్స్ట్ 56 అనేది డివైడెడ్ బై అవుతుందా? అవ్వదు, చెక్ చేసుకోండి. సో 3 1 2 26 ఉంటుంది, 26 వెళ్తుందా? వెళ్ళదు, డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 42 చూడండి, సో ఓకే 3 1 3 4, ఓకే 42 డివైడెడ్ బై అవుతుంది, అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి, మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇతను ఇక్కడ ఏమి ఇచ్చాడు, 14 సంవత్సరాల క్రితం ఇచ్చాడు, అంటే 14 సంవత్సరాల క్రితం. సో ఇది ప్రజెంట్ ఏజెస్ కదా, వాళ్ళవి ప్రజెంట్ ఏజెస్ ఇవి. సో 14 సంవత్సరాల క్రితం మనకి రేషియో ఉంది, ఇక్కడ మనకి 14 సంవత్సరాల క్రితం రేషియో ఉంది వాళ్ళది. 14 సంవత్సరాల క్రితం తండ్రి వయసు 14 సంవత్సరాల క్రితం వెళ్తుంది, కొడుకు వయసు 14 సంవత్సరాల క్రితం వెళ్తుంది. సో ఫాదరు, సన్, సో టోటల్ 28 ఇయర్స్ అనేటివి మనం దీంట్లోంచి తీసేసి ఈ రేషియోతో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 84 తీసుకుందామా, 84 వాళ్ళిద్దరు ఏజెస్ 28 ఇయర్స్ తీసేస్తే 90 మనం 14 ఇయర్స్ ఎగోకి వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, 14 - 8 6 అవుతుందా? సో 7 - 2 56 అవుతుందా? ఇది ఎప్పుడు 14 ఇయర్స్ ఎగో వాళ్ళ ఏజ్ మొత్తం. ఇక్కడ వాళ్ళ ఏజ్ మొత్తం ఇచ్చారు కదా 4 అని, సో 4 పార్ట్స్ అని, ఇది డివైడెడ్ బై అయిపోవాలి దాంతో. సో ఇక్కడ చూడండి, 4 1 4, 1 మిగులుతుంది, 4 4 16, అంటే ఇది డివైడెడ్ బై అవుతుంది. ఏది, ఆప్షన్ 2 అనేది ఈ రేషియోతో అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 తీసుకుందాం, 42 ఇచ్చాడు. సో 28 ఇయర్స్ తీసేస్తే మనము, సో చూడండి 12 నుంచి 8 పోతే 4, 3 నుంచి 1 పోతే 3 నుంచి 2 పోతే 1, ఈ 14 అనేది వీళ్ళు 14 ఇయర్స్ ఇగో వాళ్ళ ఏజ్ రేషియో మొత్తం ఎంత, 4 పార్ట్స్. సో 4 తో 14 పోతుందా? అవ్వదు కదా. సో అంటే ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్ అయిపోయింది, అంటే మిగిలినది ఆప్షన్ 2 ఒకటి ఆన్సర్. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఇచ్చిన డేటా మధ్యస్థాన్ని కనుగొనండి. సో మధ్యస్థం, సో ఇది ప్రతి ఒక్క పేపర్ లో ఉంది చూడండి ఈ క్వశ్చన్. ఇప్పుడు మనకి 5 పేపర్స్ ప్రిపేర్ చేసాము. సో 5 పేపర్స్ లో ప్రతి పేపర్ లో ఈ క్వశ్చన్ ఉంది చూడండి, మీడియన్. సో మీడియన్ కనుక్కోమంటున్నాడు. సో మీడియన్ కనుక్కోమంటే నేనేం చెప్పాను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సిరీస్ నుంచి సో అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి మనం, అంటే సో ఫస్ట్ అన్ని సిరీస్ లో రాసుకోవాలి. సో 11, సో నెక్స్ట్ 15, 17, సారీ 16, 17, సో 18, నెక్స్ట్ 22, 33, 51, 71, 75, రైట్? సో ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు, 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఇచ్చారు. సో మనకి 10 నెంబర్స్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, సో ఇటుపక్క 4 నెంబర్స్, ఇటుపక్క 4 నెంబర్స్, సో ఇటుపక్క 4 నెంబర్స్ తీసేస్తే మనం మధ్యలో ఉన్న నెంబర్స్ ని ప్లస్ చేసి బై 2 చేసామంటే మధ్యస్థం మీడియన్ కనుక్కోవచ్చు. సో 10 ఇచ్చారు కాబట్టి ఈ ప్రాసెస్. ఒకవేళ 11 ఇచ్చుంటే ఇటుపక్క 5 తీసేస్తాం, ఇటుపక్క 5 తీసేస్తాం. సో మిగిలిపోయిన 22 అనేది డైరెక్ట్ గా ఆన్సర్ అయిపోతుంది. సో అందుకే చూడండి 22 ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో రాంగ్ తీసుకుంటారేమోనని 18 ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో బట్ మనం చేయం కదా. సో ఇక్కడ చూడండి, ఇటుపక్క 4 తీసేస్తాం, ఇటుపక్క 4 నెంబర్స్ తీసేస్తాం. సో మిగిలిపోయినది 18 + 22, సో 10 40. ఈ 40ని బై 2 చేయాలి. సో విచ్ ఈస్ 20. అదే కదా మీడియన్, చెప్పాను కదా. సో ఈక్వల్ నెంబర్స్ ని డివైడ్ చేసి మిగిలిపోయిన నెంబర్స్ ని ప్లస్ చేసి బై 2 చేయాలి. సో విచ్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. అందుకే చూడండి 18 ఇచ్చాడు ఆప్షన్స్ లో, అలాగే 22 ఇచ్చాడు ఆప్షన్స్ లోనే. చూడండి కన్ఫ్యూజన్ కోసం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో 36 సంఖ్యల సగటు 42గా కనుగొనబడింది అంట. అంటే 36 నెంబర్స్ ఉన్నాయి. సో వాటి యొక్క యావరేజ్ వచ్చేసి 42 అంట. సో తర్వాత 47 అనే సంఖ్యను, అంటే 36 నెంబర్లు ఉన్నాయి కదా. సో అందులో 47 అని ఒక నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ని ఏం చేశారంటే వీళ్ళు 37 అని చదవకుండా 41 గా చదివారంట. సారీ 47 అని చదవకుండా 41 అని తప్పుగా చదవడం కనుగొనబడింది అంట. అంటే వాళ్ళు తప్పుగా రీడ్ చేశారు. సో అలా రీడ్ చేయడం వల్ల 42 వచ్చింది యావరేజ్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఇచ్చిన సంఖ్యల యొక్క ఖచ్చితమైన సగటును కనుగొనండి అంటున్నాడు. అంటే ఈ 47 కాకుండా 41 అనేది తీసుకొని కొత్త యావరేజ్ చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, అంటే 47 ప్లేస్ లో 41 తీసుకున్నారంటే ఎంత తక్కువ తీసుకున్నారు. సో 47 - 41 అంటే 6 తక్కువ తీసుకున్నారా. సో ఆ 6 ని యావరేజ్ కి యాడ్ చేస్తే మనము అలా ఈ 6 ని యావరేజ్ కి యాడ్ చేయాలి. సో అలాగని డైరెక్ట్ మనం 6 ని డైరెక్ట్ గా 42 అని యావరేజ్ కి యాడ్ చేసేయకూడదు. సో ఈ 6 ని 36 నెంబర్స్ కి యావరేజ్ చేయాలి. సో 36 ని 6 తో డివైడ్ చేస్తే చూడండి, సో 0 పాయింట్ పెట్టుకున్నామంటే 0, 36 1 జా 36, సో 4 5 - 3 2 24 వస్తుంది. సో పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 1 zeros. సో ఇక్కడ చూడండి 36, సో 5 తో చేసామంటే
త్రీ ఫైవ్ జా 150, 35 జా 150, 6 5 జా 30 అంటే 180 వస్తుంది. అంటే సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ పోవాలి. సో 36 ఇంటూ 6, సో 30 ఇంటూ 6 180, 6 6 జా 36, 6 1 216. ఓకే, దగ్గరలో ఉంది. సో నెక్స్ట్ 36 ఇంటూ 7 చేస్తే సో 210, 6 7 జా 42, 252 వస్తుంది. అంటే 36 అనేది మరి ఓవర్ అయిపోతుంది. సో 36 ఇంటూ 7 అనేది ఎక్కువ అయిపోతుంది. సో 36 ఇంటూ 6 216 వస్తుంది కదా. సో 216ని సో 10 మైనస్ 6 4, సో 3 మైనస్ 2 24, మరి 24 వస్తుంది. అంటే 240. సో అలా ఇంకా 6 అనేది రికరింగ్ డెసిమల్ వస్తుందా. సో 0.166ని సో 0.17 అని తీసుకోవచ్చా మనం. సో ఇక్కడ ఏం చేస్తాడు, ఈ 0.17 యావరేజ్ ని ఈ 42 అనే యావరేజ్ వచ్చింది మనకి ఇక్కడ స్టార్టింగ్ లో, దానికి యాడ్ చేయాలి. సో 42 ప్లస్ 0.17, సో యాడ్ చేస్తే మనకి 42.17 అనేది కొత్త యావరేజ్ వస్తుంది. ఇది కరెక్ట్ యావరేజ్. సో విచ్ ఇస్ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 34135278. సో 34135278 రైట్, నెంబర్ ఇచ్చాడు కదా. సో సంఖ్య యొక్క ప్రతి బేసి అంకెకు 2 జోడించబడి అంటున్నాడు. సో బేస్ కి 2 యాడ్ చేయమంటున్నాడు. సో +2 +2 +2 +2 రైట్. ప్రతి సరి అంకెకు నుండి 1 తీసివేస్తే అంటున్నాడు. సో ఈవెన్ నెంబర్స్ నుంచి -1 చేయమంటున్నాడు. సో -1 రైట్. సో చూడండి 5 3 3 5 7 1 9 7 రైట్. అప్పుడు తీసివేస్తే అప్పుడు ఎడమ వైపు నుండి మూడవ మరియు కుడి వైపు నుండి 3వ అంకెలు మొత్తం ఎంత అవుతుంది అంటాడు. సో ఇటుపక్క నుంచి థర్డ్ నెంబర్ 3, ఇటుపక్క నుంచి థర్డ్ నెంబర్ 3. సో 3 + 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4 రైట్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి నెంబర్ సిరీస్ ఇచ్చారు కదా మరి. సో ఇది రెండో క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్ నుంచి. సో టైం వేస్ట్ చేయాలంటే మనకి ఇలా నెంబర్ సిరీస్ ఇస్తారు. సో ఇది తెలిసిందా జల్దీ అయిపోద్ది, లేదంటే టైం చాలా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, సో 11 21. సో నెంబర్స్ పెద్దగా లేవు కాబట్టి మనం అడిషన్ చేసుకుంటూ వెళ్దాము ఫస్ట్. సో 11కి 10 యాడ్ చేస్తే 21, అలాగే 10కి +6 26 యాడ్ చేస్తే సో 47. అలాగే నెక్స్ట్ సో 47కి 50 కలిపితే 97. సో నెక్స్ట్ చూడండి 97కి ఎంత కలిపితే సో 7 + 2 82 కలిపితే 179 వచ్చిందా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ ని మనం చూసిన వెంటనే మనకి స్క్వైర్స్ కొంచెం ఐడియా రావాలండి. ఇక్కడ చూడండి, ఇది 3² + 1 ఉందా. అలాగే ఇది చూడండి 5² + 1. సో ఇది 7² + 1. సో అలాగే నెక్స్ట్ 9² + 1. చూడండి 3² 9 + 1 10 రైట్. అలాగే 5² 25 + 1 26, 7² + 1 50, సో 9² + 1 82. సో అలాగే ఇక్కడ చూడండి బేస్ నెంబర్స్ వెళ్తున్నాయి, అంటే 3 5 7 9 నెక్స్ట్ 11. సో 11² + 1 121 + 1 122, అంటే 122 యాడ్ చేయాలి నెక్స్ట్. సో 179కి 122 యాడ్ చేస్తే సో 9 + 2 11, సో 7 + 2 9 1 0 10 రైట్. నెక్స్ట్ 3 301, అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ మనకి 301. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో చూడండి మెన్సురేషన్ నుంచి మళ్ళీ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో 2 క్వశ్చన్స్ పడ్డాయి ఇదే పేపర్ లో మెన్సురేషన్స్ నుంచి. సో ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటున్నాడు. సో స్పియర్ అంటే మనకి ఇలా ఉంటుంది గోళాకారంగా, అలాగని స్క్వేర్ అనుకోద్దండి. సో స్పియర్ అంటే ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఇలా స్పియర్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు, వాల్యూమ్ చెప్తున్నాడు ఎంత. సో 36 పై సెంటీమీటర్ క్యూబ్ అని. దెన్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి సో స్పియర్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా మనకు తెలుసు కదా. సో 4/3 πr³ అని. సో దాన్ని ఎంత అని చెప్తున్నాడు, 36 π అని చెప్తున్నాడు రైట్. ఇక్కడ చూడండి ఈ పై క్యాన్సిల్ రైట్. r³ ఇస్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 3/4 రైట్. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, డయామీటర్ అడుగుతున్నాడు. సో రేడియస్ కదా అడిగేది. సో మనకి r ఇస్ ఈక్వల్స్ టు d/2 రైట్. సో d/2 హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 4 9 36, అంటే 9 ఇంటూ 3 రైట్. సో ఇక్కడ చూడండి మరి, సో d³ ఈక్వల్స్ టు 2³ అంటే 8 కదా. సో 8 కాస్త ఇటు పక్కకి వెళ్ళిపోద్ది, అంటే 9 ఇంటూ 3 ఇంటూ 8 రైట్. d³ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 972, 72 ఇంటూ 3. సో చూడండి 3 2 6, 3 21. సో చూడండి 216. సో d ఈక్వల్స్ టు క్యూబిక్ రూట్ ఆఫ్ 216. సో మనకి క్యూబ్స్ చెప్పాను కదా. సో 15 వరకు అట్లీస్ట్ క్యూబ్స్ వచ్చిండాలని. సో 6³ రైట్. ఆప్షన్ డి. ఆప్షన్ 6³ 6 అనేది ఆన్సర్. 6³ ని 216 గా రాసుకుంటాం మనం. సో ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్ రైట్. ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రీనా తన ఇంటి నుండి బయలుదేరి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడిస్తే ఆమె పుట్టినరోజు పార్టీకి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇది రీనా హోమ్ అండి, ఇది పార్టీ జరిగే ప్రదేశము. సో ఇక్కడ నుంచి ఆమె
3 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుందండి. సో, అలా వెళ్ళినప్పుడు 20 మినిట్స్ లేట్‌గా వెళ్ళింది. సో, ఇలా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె తన వేగాన్ని 4 కిలోమీటర్లకు పెంచుకుంటే అంటే 4 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తే, సో, ఆమె ఎన్ని నిమిషాల ముందు? సో, 30 నిమిషాలు ముందుగా చేరుకుంటుంది. అంటే 30 మినిట్స్ ఎర్లీగా ముందుకెళ్తుంది. సో, కదా! సో, ఇప్పుడు ఆమె ఇంటి నుంచి పుట్టినరోజు పార్టీ జరిగే మధ్య ప్రదేశం ఎంత అంటే ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడండి. సో, పార్టీ నుంచి ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ చూడండి మనకి S ఈక్వల్స్ టు D/Tనా? సో, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమా? రైట్. ఇక్కడ మనకి స్పీడ్ కావాలా? ఆమె యొక్క స్పీడ్ కావాలా? సో, స్పీడ్ చూడండి. సో, 3 ఇంటూ 4 సో, బై 1. బై 1 ఎందుకేసానంటే ఆమె సేమ్ డైరెక్షన్‌లోనే వెళ్తుంది. సో, మనకి సేమ్ డైరెక్షన్‌లో ఉంటే స్పీడ్స్‌ని లెస్ చేస్తామా? అదే ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తుంటే స్పీడ్స్‌ని ప్లస్ చేస్తాం. రైట్. సో, ఇది మనకు తెలుసు కదా! ఓకే. సో, స్పీడ్ ఇంటూ టైమ్. టైమ్ చూడండి ఇప్పుడు. సో, 3 కిలోమీటర్స్‌తో వెళ్ళినప్పుడు -20 మినిట్స్ అంటే 20 మినిట్స్ లేట్‌గా ఉందా? సో, ఇది రైట్ టైమ్ అనుకోండి. అలాగే 30 మినిట్స్ ఎర్లీ అంటే ముందుగా చేరుకుంది. సో, ఇక్కడ చూడండి -20 కాస్త రైట్ టైమ్ కాకుండా +30 మినిట్స్‌కెళ్ళిపోయింది. అంటే 20 + 30 50 మినిట్స్ అయిపోయిందా? సో, ఇటువంటి ట్రిక్స్ క్వెషన్స్‌లలో ఇక్కడ చూడండి. ఇక్కడ 2 సార్లు ఆమె ఒకసారి ఆలస్యంగా వెళ్ళింది. ఒకసారి ముందుగా వెళ్ళింది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ప్లస్ చేస్తాం. అదే కాకుండా ఆలస్యంగా లేదా రెండోసారి ఆలస్యంగా వెళ్తే మైనస్. అలా కాకుండా ఫస్ట్ సారి ముందుగా, రెండోసారి ముందుగా వెళ్తే మైనస్. సో, ఆలస్యంగా ముందుగా వెళ్ళినప్పుడు ఒక్కటే మనం ప్లస్ చేస్తాం. సో, మినిట్స్. సో, దాన్ని హవర్స్‌లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో, చూడండి 3 2 జా 2 2 జా 4. సో, 2 ఇంటూ 5 10 కిలోమీటర్స్. సో, విచ్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో, ఇక్కడ చూడండి. ఇది ఏ ఫార్మేషన్‌లో ఉంది? సో, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఫార్మ్‌లో ఉందా? సో, అలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సో, మూలాల లబ్దము లేదా మూలాల మొత్తము అంటారు. సో, సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్స్ ఆఫ్ రూట్స్ అని ఇచ్చాడనుకోండి. సో, మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. చాలా సింపుల్ ఫార్ములాస్. ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ మూలాల లబ్దం ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అన్నాడు. అంటే ప్రొడక్ట్స్ ఆఫ్ రూట్స్‌కి మనకి ఓన్లీ సి/ఏ అనే ఫార్ములా అండి. సో, ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ ఈక్వేషన్ సి/ఏ అంటే సి ప్లేస్‌లో ఎంత వాల్యూ ఉంది? 3, 6. సో, ఏ ఏ ఏ యొక్క ప్లేస్‌లో 3 ఉందా? కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 3. సో, విచ్ ఈస్ ట్రూ ఆన్సర్. సో, చూడండి అలాగే సమ్ ఆఫ్ రూట్స్ అన్నాడనుకోండి. సమ్ ఆఫ్ రూట్స్. సో, మైనస్ బి/ఏ రైట్. సో, ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ రూట్స్ అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి సమ్ ఆఫ్ రూట్స్ అని ఇచ్చాడనుకోండి. సో, -13 బై ఏ యొక్క ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది. అంటే 13/3 అవుతుంది. ఇది సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్. ఇది ప్రొడక్ట్స్ ఆఫ్ రూట్స్ సి/ఏ. సో, బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -బి/ఏ. ప్రొడక్ట్స్ ఆఫ్ రూట్స్ అంటే సి/ఏ. సో, ఖచ్చితంగా క్వెషన్స్ పడుతుంటాయండి దీని మీద. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి డైరెక్ట్ అడిగేస్తాడు. సో, ఎంత సింపుల్ క్వెషన్ చూడండి. సో, మనకి తెలిస్తే డైరెక్ట్ సి/ఏ ఏసేస్తాం. అంటే 6/3 విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్.